సో హరిపురంలో నా స్టూడియోలో ఉన్న మీ గురించి జస్ట్ 2 మాటలు చెప్పు. ఆ తర్వాత మన టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, లెట్ us షేర్ అవర్ ఐడియాస్. ఓకే. నమస్తే కాంగ్రెస్ గారు. నమస్కారం. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండంలో ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నా. మీ హరిపురం అని చెప్పిన తర్వాత సెంటనరీ కాలనీ ముత్తారం అనే ఐడియా వచ్చిన తర్వాత దిస్ ఇస్ నా ఏరియాలో ఉండి కూడా నేను కలవట్లేదని, అందుకే ఎస్టర్డేనే మీకు అసలు నేను ఐ ప్లాన్ ఎస్టర్డే కంపల్సరీ కలవాలని. మీరు ఈరోజు టైం ఇచ్చారని, ఈ టైం ఎప్పుడు అవుతుందని వెయిట్ చేసుకుంటూ మిమ్మల్ని కలవడానికి వచ్చాను. యాక్చువల్ అంతకంటే ముందు హైదరాబాద్లో కలవడానికి అనుకున్నా. మీ అన్నీ చూసి యాక్చువల్ ఏంటంటే కొన్ని కన్వర్జేషన్స్ అడిక్టెడ్. అసలు ఫస్ట్ నేను యూట్యూబ్ ఆన్ చేయగానే ఫస్ట్ మీదే వస్తుంది వీడియో ఫీడ్స్లో. సో షార్ట్ స్టోరీస్, లేకపోతే కొంచెం ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ సర్వైవ్ అవ్వడానికి ఎలా బతకాలో నేర్చడానికి యాక్చువల్లీ ఇప్పుడున్న కన్వర్జేషన్లో మీ టాక్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయి. దానిలో ఐఎమ్ ద సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు మీట్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ, అఫ్ కోర్స్ హ్యాపీ. సో అయితే మన డిస్కషన్లో ఇంకొకటి క్యారెట్ జ్యూస్ తీసుకొచ్చారు, అందరం తాగాం, చాలా బాగుంది. నిజానికి ఈ తొక్కలో కాన్వర్సేషన్స్ కంటే అది బాగుంది. అది దీనివల్ల ఉపయోగం ఉందో లేదు కానీ అదైతే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ బాగుంది అది. ఆ తర్వాత డబ్బు అనేది ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనందరికి తెలుసు. ఇప్పుడు మలేరియా కొందరిని కుడుతుంది, లేకపోతే కరోనా కొందరికి వచ్చింది, కానీ డబ్బు అనేది అందరినీ కుట్టింది. ఇది ఒక వింత ప్రాణి, దాని బారిన పడని మనిషి లేడు. అయితే డబ్బు ఉంది, అవసరాలు ఉన్నాయి, కుటుంబం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తద్వారా ఎక్స్చేంజ్ ఉంది. కానీ దీని మధ్యన కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉంటుంది అనేది నా యొక్క అన్వేషణ. నేను ఊరి నుంచే వచ్చిన, నాకేం సూపర్ బ్రెయిన్ లేదు, కానీ ఓపిక ఉంది. కానీ ఒకప్పుడు అంతా మనీ లేకుండే విలేజ్, అది ఓకే, అది అయిపోయింది. నేను చెప్పేది బార్టర్ సిస్టమే ఉన్నది, ఐ అగ్రి. మళ్ళీ ఆ సిస్టమ్ వచ్చింది అనుకో, ఒకప్పుడు ఉన్నవి ప్రకృతిపరమైనవి కాబట్టి బార్టర్ నడిచింది. ప్రకృతిని పక్కకు పెట్టి ప్రపంచంలో బార్టర్ పనిచేయదు. ఇప్పుడు నేను ఐఫోన్ ఇస్తాను, మీరు రేడియో ఇస్తారా, ఐసా నై చెల్తా. ఎందుకంటే ఎప్పుడైతే ప్రకృతిలో బియ్యానికి ఏ ధర లేదు, కందిపప్పుకి ఏ ధర లేదు, నూనెకి ధర లేదు, కాబట్టి ధర లేని వాటితో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ధర స్పెసిఫిక్గా ఫిక్స్ అయిందో బార్టర్ సిస్టమ్ సర్వైవ్ కాదు. సో వర్తమాన పరిస్థితుల్లో మనందరికీ డబ్బుతో అవసరాలు ఉన్నాయి, డబ్బు వల్ల సమస్యలు కూడా ఉన్నాయి. అసలు దీని నుంచి అసలు ఎట్లా అన్నది నాకైతే కొన్ని సంవత్సరాలు పట్టింది. నేను చాలా సిన్సియర్గా ఆస్పెక్ట్ వైపు చూసిన. ఇప్పుడు జీవితకాలం నాకే ప్రాబ్లం లేదు. మీకు ప్రాబ్లం లేదు కానీ మనుషులకు ఉంది, ఒప్పుకుంటున్నా. సో ఎలాంటి లైట్ తీసుకొస్తే ఆ ప్రాబ్లం లేకుండా జీవించవచ్చు అనేది మన టాక్. కొన్ని చిన్న ఐడియాస్ ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇదేమి థియరీ ఆఫ్ రిలేటివిటీ కాదు, ఓన్లీ సైంటిస్ట్లకి అర్థమవుతుందని చెప్పడానికి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నర్సింగ్ ఇట్లా, ఇప్పుడు నర్సింగ్ నన్ను డబ్బులు అడిగాడు, వెరీ క్లోజ్ ఫ్రెండ్, మంచి కూర్చోబే, వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు ₹1,00,000 అడుగు, ₹1,00,000 ఇస్తున్నా. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన 10 years ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన అతను అడిగేసి ₹1,00,000 నేను ఇస్తాను ఇవ్వను అనే దాని మీద మన స్నేహం ఏమైనా ఆధారపడి ఉందా అని అడగండి. ఇది ఫస్ట్ అడగకుండా నెక్స్ట్ కాన్వర్సేషన్లోకి వెళ్ళొద్దు. వడ్డీ గిడ్డి తర్వాత సంగతి, అతను తీసుకుంటే ఎప్పుడు ఇస్తాడో తర్వాత సంగతి, ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తామో తర్వాత సంగతి. ఫస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. వీరైతే ఒక పేపర్ మీద రాయి, లేదా ఒక మెసేజ్ పెడుతున్నా నాకు జవాబు పెట్టు, అది డాక్యుమెంట్లో ఉంటుంది. నువ్వు అడిగిన ₹1,00,000 నేను ఇచ్చినా ఇవ్వకపోయినా మన స్నేహంలో ఏం డోకా లేదా? ఇప్పుడు నువ్వు చెప్పు. లేదు, తద్వారా నేను ఇయ్యను, అయిపోయింది. తద్వారా స్నేహంలో డోకా లేదన్నారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. అది ఎగ్జాంపుల్కి చెప్తున్నా. నిజంగా ఆపద ఉంటే ఎవ్వడు ఫ్రీగా ఇవ్వడు. ఎంత ఆపద ఉన్నా అది ఖచ్చితంగా ఎప్పుడు ఇవ్వాలి అనే ఒక క్లారిటీతోనే మనం ఇస్తాం. అతను కూడా చెప్తాడు. అది నేను చెప్పేది. ఇలా మొదలు పెట్టండి కాన్వర్జేషన్. ఎవరైనా సరే, సొంత మేనమామ వచ్చినా సరే, మామ నువ్వు అడిగినో ఇవ్వకపోతే మరి మన మన మామ వాళ్ళ సంబంధానికైనా దెబ్బ పడుతుందా, నా గురించి ఏమైనా తప్పుగా చెప్తావా, అది నువ్వు ఫస్ట్ క్లారిటీ మామ, తర్వాత మళ్ళీ మాట్లాడతా.
ఆలోచిస్తా అప్పుడు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇది ఫుల్ఫిల్ చేస్తే నేను ఆలోచిస్తా. లేదురా నువ్వు ఇవ్వకపోతే నేను ఫీల్ అవుతా. సో ఓకే మామ మళ్ళీ కలుసుకుందాం మామ, ఈ మధ్య కొంచెం హెల్త్ బాగానే ఉంటుంది, జ్యూస్ అరే మామకు ఛాయ్ పంపిండి ఏంది అది. సో ఫైండ్ ఏ వే. రెండోది, ఇలా చేసిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే మనిషి మాటకి వాల్యూ లేదని తెలుసుకోవాలి. అలానే ఫ్రెండ్షిప్ నాశనం అవుతుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అలానే నాశనం, రిలేషన్ కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే ఫోన్ చేసారో ఇంతకుముందు మా అన్ననే, నాకు ఒక అతను ₹1,00,000 వచ్చింది, గుర్తొచ్చింది, మా అన్న వల్ల ఇప్పించాను. సో గిల్ట్ ఫీల్ అవుతున్నాడు, రియల్ సిచ్యువేషన్. సో ఒకసారి ఆడు ఫోన్ చేస్తే లేపుతలేడు అని ఒక కేఫ్టేరియాలో టీ తాగుతున్నాం ఎక్కడో ఆంధ్రవే పల్లెటూరులో. ఫోన్ చేస్తే లేపాడు. నేను పక్కన కూర్చొని చూస్తున్నాను ప్రశాంతంగా. ఒక 1.5 minutes మా అన్న అరుస్తున్నాడు వాడి మీద. నువ్వు ఫోన్ పెట్టాక ఇప్పుడు వస్తున్నాడు, ఇట్లా అరుస్తున్నాడు. నేను చెప్తున్నా ఎంటలేడు మా అన్న, పక్కనే ఉన్నదని. ఫోన్ పెట్టి అంటే పెట్టి ఏందన్నాడు. నేను ఇప్పుడు మా అన్నతో చెప్పాను, డబ్బులు పోయినాయి, ఎన్ని ₹1,00,000 పోయినాయి. మనం డబ్బులు ఇచ్చామా, మన ప్రశాంతత కూడా ఇచ్చామా వాడికి? డబ్బులు ఇచ్చాం. మరి ప్రశాంతత ఎందుకు పోతుంది? ఇది ప్రశాంతంగా చావగొట్టు వాడిని, ప్రశాంతంగా ఫైట్ చేయి, ప్రశాంతంగా ఆర్గ్యూ చేయి, ప్రశాంతంగా వాడిని ఎక్స్పోజ్ చేయి, ప్రశాంతంగా వాడిని జైలుకు పంపు. నెవర్ లూజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. దాన్ని డబ్బు ₹1,00,000 కంటే అత్యంత విలువైంది నీ ప్రశాంతతను గుర్తిస్తే గనక ఇప్పుడు మళ్ళీ మాట్లాడు, పీస్ఫుల్గా మాట్లాడు. చెప్పిన తర్వాత ఒక 10-15 minutesకి ఫోన్ చేసిండు. ఇంతకుముందు అరిచిన ఏమనుకోకు రామరెడ్డి, డబ్బులు ఇప్పుడు ఇస్తావు ఇది. తర్వాత ఆడేదో చెప్పాడు, పెట్టేశాడు. తర్వాత ఇలా మాటని ఇవ్వకపోతే దీనివల్ల మనకు లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకరినో ఇద్దరినో డబ్బులు వెళ్ళదని పెట్టుకొని వాళ్ళతో స్నేహం పోకుండా చూసుకుందాం. టామ్ అండ్ జెర్రీ, ప్లే విత్ దెమ్. ఇప్పుడు నీకు ఎవరైనా తిట్టాలనిపించింది, భార్య తిట్టాలనిపించింది, కొడుకుని తిట్టాలనిపించింది, కానీ మీ ప్రకారం నాకు తెలిసి ఇవ్వరు. అంటే ఇట్లా నా ప్రశాంతత ప్రకారమే అడిగినాను అనుకుందాం. సపోజ్ అరే మనీ ఎప్పుడు ఇస్తావురా, నా హ్యాపీగా నేను అంటున్నది. నేను ఇంకా మెయిన్ పాయింట్కి రాలే. నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా చెప్పి ప్రశాంతత కోల్పోకు ఏదేమైనా. ఎందుకంటే నువ్వు కోల్పోయిన ₹1,00,000 కంటే ప్రశాంతత కోట్ల విలువైందని గుర్తిస్తున్నావా లేదా అని ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నేనైతే గుర్తిస్తున్నా. అల్టిమేట్లీ ఐ వాంట్ టు బీ హ్యాపీ. పోయిన డబ్బు గురించి ఫైట్ చేయాలి కానీ ప్రశాంతత ఎట్లా పోతుంది అంటుంది. సో ఈస్ దెర్ ఎనీ వే యూ కెన్ ఫైట్ పీస్ఫుల్లీ? ప్రపంచంలో గొప్ప గొప్ప యుద్ధాలు ప్రశాంతంగానే సాల్వ్ చేసి, ఆవేశపడితే అటాక్లో చచ్చిపోతారు. కన్స్ట్రక్టివ్గానే ఒక ఉద్యమం బిల్డ్ అవుతుంది. ఆవేశంగా మాట్లాడడం వేరు, డిస్టర్బ్ అయ్యి మాట్లాడడం వేరు. ఆవేశం అవసరం. ఇప్పుడు నా దగ్గర ఒక 1 lakh ఉంది, ఒక 1 month తర్వాత యూజ్ అవుతుంది. అంతలోపు ఈ ఫ్రెండ్ వచ్చాడు, సో ఒక 15 daysలో ఇస్తానంటే 1 month యూజ్ ఎందుకు నా దగ్గర ఉండడం అని అతనికి హెల్ప్ చేసిన. అలా 15 days కాదు కదా, 1 month 1 year లేదు. ఇప్పుడు ఎప్పుడు నేను స్ట్రెస్లోకి వెళ్తాను అంటే ఆ 1 lakh నా ప్లాన్ ప్రకారం అటు వెళ్ళాలి, బట్ ఏదో ఫ్రెండ్ కదా అని హెల్ప్ చేయడానికి అతనికి ఇచ్చా. సో ఇది బాధిస్తుంది. ఇప్పుడు నేను 1 lakh ఎర్న్ అయినా చేయాలి, లేకపోతే వేరే వాడిని ఫాల్స్ బ్లఫ్ చేసేసి 1 lakh తీసుకొచ్చి అక్కడైనా కమిట్మెంట్ కావాలి, లేదు అంటే వాడి మీద సీరియస్ కావాలి. నేను త్వరలో ఒక చిన్న డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, యూట్యూబ్ మన పోస్ట్లో అట్లాగే వాట్సాప్లో. అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఫస్ట్ ఎవరు అప్పడిగినా ఫస్ట్ అది ఇవ్వండి. అట్లా దాంట్లో ఏముంటుంది తెలుసా, నాకు నీ స్నేహం అత్యంత ఇంపార్టెంట్. ఇట్ బిగిన్స్ లైక్ దట్. చివరి మాట ఏంది, ఏదేమైనా నీతో స్నేహం నేను కోల్పోవద్దు. దాని మధ్య 5 points ఉన్నాయి. నువ్వు $1,00,000 డబ్బులు అడిగావు, ఎన్ని రోజులు ఇస్తావో స్పష్టంగా చెప్పు. తర్వాత నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావో దాన్ని లాయర్ సమక్షంలో వీడియో డాక్యుమెంట్ చేస్తా, అండ్ దట్ విల్ బి అడ్మిసిబుల్ ఇన్ కోర్ట్. ఇది నీకు అంగీకారం అయితే నేను నా డబ్బు ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్స్ అని చదువుతారు కదా, ఉత్తగానే ఏడాడు. నిన్ను పోయినంత సేపు కాదు, కూర్చోబెడతారు, పేపర్ల మీద చదివిపిస్తారు, డాక్యుమెంట్ చేపిస్తారు, బంగారం కొలుస్తాడు. మనల్ని ముందే వాడు మనల్ని కించపరుస్తున్నాడు. నువ్వు ఒరిజినల్ అనుకున్నారు కానీ కాదమ్మా అంటున్నాడు. సో మనుషులతో ప్రాగ్మాటిక్ ఉంటేనే, ఎమోషన్ లేకుండా. అయితే ఒక్కటి చెప్తా, కండిషన్స్ కూడా ఏమో తెలియదు, సైన్లు అయితే చేస్తాం మనీ ఇవ్వడం కోసం, అది చేస్తాం. మనిషి ఆశ లేనివాడు నాలా చేస్తాడు. ఆశ ఉన్నవాడు తొందరపడి ఆశ కోసం, వడ్డీ కోసం ఇచ్చి మొత్తాన్ని కోల్పోతాడు. ఈరోజు పొద్దున్నే మా నాయనమ్మతో ఉన్న వడ్డీకి ఆశపడి బుడ్డీ కోల్పోయినవాడు అంటే ఉన్నది వీకింది.
సో ఇప్పుడు ఆశ లేదు, వడ్డీ డబ్బులు నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంట్రెస్ట్. అట్లా కాకుండా హ్యూమన్ రిలేషన్ ముఖ్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా హ్యూమన్ రిలేషన్స్ పటిష్టం చేసుకోవడానికి కావాల్సిన ఒక లిటరేచర్ అవసరం. ఆధ్యాత్మికతకి లిటరేచర్ ఉంది, మన భారత రాజ్యం మన భారతదేశం నడవడానికి పాలిటిక్స్కి లిటరేచర్ ఉంది, పూజారి ఏం చేయాలి లిటరేచర్ ఉంది, మన ఇండియన్ పీనల్ కోడ్ సిస్టమ్ ఉంది, బైబిల్లో లిటరేచర్, ఖురాన్. మరి ఫ్రెండ్కి డబ్బులు వస్తే లిటరేచర్ వద్దా? సో లిటరేచర్ ఖచ్చితంగా ఉండాలంటే నేను ఇది లిటరేచర్ నిజానికి గవర్నమెంట్ ఇష్యూ చేయాలి. ఇది చాలా బాగుంటుంది. అప్పుడు ఈ బ్రదర్ నన్ను అడగడానికి వచ్చాడు, ప్రిపేర్ అయ్యి అతనే ప్రింట్ తీసుకొని వస్తాడు, రాగానే ఒక లాయర్ వచ్చేస్తాడు. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఇది లాయర్ సాబ్, ఇది నువ్వు, నేను అప్పిస్తున్నా, ఎదురు కెమెరా ఉంది, దాని మీద రాస్తుందన్నమాట, ఇది మా ముగ్గురు అంగీకారంతో రికార్డ్ చేయబడ్డది, మీరు చెప్పండి. అంగీకారంతో రికార్డ్ చేయబడ్డది ఫస్ట్ అయిపోయింది. రెండోది ఇతను ₹1,00,000 అడిగాడు, సో అండ్ సో డేట్ రోజు, ఆ ₹1,00,000 నా ప్రియమైన స్నేహితునికి ఇస్తున్నాను, అతను 3 నెలల్లో ఇస్తా అన్నాడు, అతని మాట మీరు చెప్పండి. తర్వాత లాయర్ అడుగుతారు, ఇందులో ఎవరు బలవంతమైన ఉందా, అతను ఏ విధంగా మభ్యపెట్టాడా, నీకు అతని స్నేహితుడే కదా, అయిపోయింది, అంతా ఓకే. తర్వాత ఒకవేళ 3 నెలల్లో ఈయన పక్షంలో ఏం చేస్తాడు అని నేను లాయర్ గారికి చెప్పాను, లాయర్ గారు మీరు చెప్పండి, అతని దగ్గర ఉన్న బండిని మీరు తీసుకోవచ్చు, కుటుంబ సభ్యులు కానీ ఎవరు అడ్డు రావడానికి వీలు లేదు, దానికి మీరు సంపూర్ణ అంగీకారం తెలియజేయాలి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎట్లా పికప్ చేస్తున్నావో, ఇప్పుడు మెసేజ్ చేస్తే ఎట్లా రిప్లై ఇస్తున్నావో, ఇప్పుడు మిర్చి బండి రోడ్డు మీద ఎట్లా కలిసి తింటున్నారో అది కొనసాగించాలి. ఇంత సిస్టమ్ జరుగుతుందా? ఒక ½ an hourలో అయిపోతుంది. అరే ₹1,00,000 నువ్వు ఇన్నేళ్లలో సంపాదించిన దాన్ని నువ్వు 2 నిమిషాలు ఎట్లా ఇస్తావు అబ్బా? ఇట్ షుడ్ టేక్ 1 day. 1 day ప్రాసెస్ తర్వాత నువ్వు డబ్బులు చేతిలో పెట్టాలి. తర్వాత ఇది కోర్టులో అడ్మిసబుల్, తర్వాత దాంట్లో లైవ్ రికార్డింగ్ టైం ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈవెన్ కోర్టులో లైవ్ రికార్డింగ్ సెషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు కవిత ఇంట్రాగేషన్, అరవింద్ కేజ్రీవాల్ రికార్డ్ అవుతుంది. ఎందుకు? మాట దాటుతాడు మనిషి, మాట చెవి దాటుతాడు, నేను అన్నీ లేదంటాడు. అందుకే రికార్డింగ్ ఉందనుకో, కోర్టు లాయర్ గారి సమక్షంలో అందరూ సంతకం పెడతారు, పెట్టిన తర్వాత పూర్తి అంగీకారంలో తర్వాత లాయర్ గారు చెప్తారనమాట, మీ స్నేహం ఎట్టి పరిస్థితి చెక్కు చెదరకుండా చూసుకోండి. సో 3 నెలలు అనగా ఈ సో అండ్ సో డేట్ రోజు మధ్యాహ్నం 1 గంటకు మీరు ఫోన్ చేస్తారు. అంతకుముందు ఫ్రెండ్స్గా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఫ్రెండ్స్ ఉండండి, భవిష్యత్తులో అలాగే ఫ్రెండ్స్ ఉండండి. ఇప్పుడు మీరు హరిపురంలో ఉన్నారు, హైదరాబాద్ ఫ్రెండ్ అడిగాడు, ఇదంతా సిస్టమ్ ఎట్లా రమ్మంట అవసరం, నేను ఛార్జ్ పైసలు ఇస్తా, పోతే అయిపోతుంది, ట్రాన్స్ఫర్ చేయరా అంటాడు. నేనైతే చేయను. అంటే మామూలుగా ఇప్పుడు ఇతను హైదరాబాద్ లో ఉంటాడు, నేను చేయను సార్, నేను చేయను. అడిగాడు, నాకు తెలుసు కాబట్టి అడిగాడు. ఇవంతా వ్యవస్థ ఏం జరగదుగా మీరు అనుకున్న మన అంటే అదే ఇప్పుడు మీకు బ్యాంకులో ఊరికనే వస్తుందా? రాదు, ఏది అట్లనే ఉండాలి. ఇప్పుడు వెరీ స్పెసిఫిక్ కేసెస్లో ఎప్పుడన్నా ఎవరికో యాక్సిడెంట్ అయింది, ఇంకా ఆ టైంలో మీరు 50,000 ఖర్చు పెట్టారు, ఇంకా దాన్ని పట్టించుకోవద్దు, ఇంకా అది వేరు, ఇంకా అది వెరీ స్పెసిఫిక్. అది రేరిటీ అనేది ఒకటి ఉంటుంది, దానికి రెస్పెక్ట్ ఇద్దాం. ఎవరో యాక్సిడెంట్ అయింది, హఠాత్ వాడికి 10,000 ఖర్చు పెట్టాం, అది రాదు, వస్తే తీసుకుందాం, బట్ రాదు. అయ్యా తెలుసు కదా నేను ఖర్చు పెట్టానని, సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది నాకు తెలుసు, బట్ గుర్తుంటే కనుక నాకు రేపు 2 సంవత్సరంలో ఇవ్వండి, నా నెంబర్ ఇది ప్లీజ్, ఇవ్వలేని పక్షంలో సగమని ఇవ్వండి, అది లేదా అట్లీస్ట్ ఫోన్ చేసి ఏమని చెప్పండి, ఏదో ఒకటి చేయండి, ఓకే టాటా బై బై, ఫైండ్ అవే. సో ఇప్పుడు నేను ఆచరిస్తున్న బ్యూటిఫుల్ ఇది నేను డిస్కవర్ చేసిన, నేను వీడికి డబ్బు ఇస్తున్నా ₹1,00,000, నా ప్రశాంతతని ఇస్తలేను అని తెలుసుకున్నాను. నేను డబ్బు అడిగినప్పుడు నా ప్రశాంతత కోల్పోకుండా వీడిని అడిగే ఉద్దేశం నాకుంటేనే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కితే మంచి లంగ్స్ ఉండాలి, అవునా కదా, అది ప్రీ రిక్విజిట్. డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి, ప్రీ రిక్విజిట్. అట్లాగే అప్పు ఇచ్చేవాడికి ఖచ్చితంగా ఈ ప్రశాంతత గురించి తెలుసుకునే లక్షణం ఉండాలి. లేదా మనం సంపాదించిన డబ్బులు ఎవడికో ఇచ్చి మనం బాధపడి మాటలు జారి వాళ్ళని బాధపెట్టి చివరికి ఈయన పోయి ఏం చేసుకుంటే జీవితకాలం బాధపడి ఇంకా ఫ్రెండ్స్ అంతా ఇంతే అనే నిర్ణయానికి వచ్చి అట్లేం లేరు. ఫ్రెండ్స్ అంతా ఇంతే కాదు, నీ బుర్రిట్లుంది, నీవిట్లా, నువ్వు బాలేవు, నీ క్లారిటీ లేదు, ఇది ఎందుకు ఒప్పుకోడు మనిషి? ఇప్పుడు 2013 నుంచి 16 వరకు నేను డబ్బు కోల్పోయినా. నేను 2016 నుంచి 17 మధ్య ప్రాంతంలో నేను ఎప్పుడు మా అమ్మతో చర్చించేవాడిని. మా అమ్మ ఎప్పుడైనా భయపడతలేదమ్మా, నేను మనుషులకు భయపడతలేను, లెట్ పీపుల్ ఆస్క్ మనీ. నేను తలుపులు వేసుకుని ఉండను, అడిగినప్పుడు నేను ఎట్లా వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా ఒక జవాబు ఉంటుంది. నాకు ఈ 3-4 సూత్రాలు దొరికినాయి. ఇప్పుడు ఇంకొక సూత్రం, ఎవరైనా వచ్చి 10,000 అడుగుతారు, నేనేం చేస్తాను, 10,000 ఇయ్యను, కానీ 2,000 ఫ్రీగా ఇస్తా, నీకు ఓకే అయితే ఓకే, కానీ ఆ 2,000కి నాకు 8 hours టైం ఇవ్వాలి. నువ్వు ఐఎమ్ బయింగ్ టైం.
నీకు ఓకే అయితే ఓకే, లేకపోతే దొబ్బేయి. అంటే ఇది కూడా ఇయ్యనంటే నాకు ఇట్లాంటి తొక్కలో ఫ్రెండ్షిప్ అయితే నేను ఉల్టా అంట. 2,000 నేను టైం ఇస్తున్నా, 8 hours, ఏం చేయాలి? ఇల్లంతా సర్దుకుందా, నాకు జస్ట్ హెల్ప్ చేయి, నేనే ఫుడ్ ఆఫర్ చేస్తే లేదా ఫుడ్ చేయి. సో ఈ 6-7 hours నువ్వు నాకు పని చేసినావు అనుకో, ఆ 2,000కి ఆ పని అయిపోయింది. మళ్ళీ జీవితంలో నేను కించపరచాను. అలాగే నువ్వు బానిసవు కాదు సుమా, నువ్వు తీసుకున్న మనీకి నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తున్నా లైఫ్కి. ఏది చేయకుండా దొబ్బకపోతే అంటే మాత్రం నువ్వు గేటుకి రావద్దు మళ్ళా. రెండోది, నా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటుంది, నేను నీ దగ్గర డబ్బులు అడగను. ఇలా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి ఆలోచిస్తాడు. ఎమోషన్ లేదు ఇక్కడ, ప్యూర్లీ ప్రాగ్మెటిక్ అప్రోచ్ ఉంది. ఇది అందరూ చేయాలంటే నేను చూశాను. డబ్బు కోల్పోయి సఫర్ అయిన వాళ్ళు, మంచి గొప్ప స్నేహితులు శత్రువులైన వాళ్ళు. నాకు తెలిసిన ఒక బంధువు నా కళ్ళలో ఉంది ఇప్పుడు. ఎంత గ్రేట్ ఫ్రెండ్సో వాళ్ళ ఫ్యామిలీ పరంగా, అసలు వాళ్ళు కలిస్తే ఎంత సెలబ్రేషన్ ఉండేదో. ఒక ఆవిడ ఫుల్ తన ఉద్యోగం అంతా చేసి ప్రావిడెంట్ ఫండ్ ఇంటికి తెచ్చుకుంది. అంటే 25 ఏళ్ల పని అది. ఆ తర్వాత ఫ్రెండ్ రాగానే ఏదో అవసరం చెప్తే ఇచ్చేసింది, ఎక్కువ వడ్డీకి ఆశపడి రాలేదు ఈనాటి వరకు. సో తను 25 ఏళ్ళు చేసిన పని ఆ వచ్చిన డబ్బుని అనుభవించకుండానే దొంగముండకి ఇచ్చాను. నిరంతరం పొద్దున్న లేస్తే రాత్రి వరకు 10 సార్లు నా తలుచుకోవాల్సిందే, తిట్టుకోవాల్సిందే, లేకపోతే జీవితం అంతా అశాంతి. చివరికి చచ్చిపోతే ఆనందపడే స్థాయికి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది? బికాజ్ యువర్ ఇగ్నోరెన్స్. ఎవరిని అడిగినప్పుడు ఓషో ఒక మాట అంటాడు, ఏదన్నా సంఘటన వచ్చినా భయపడకు, అంటే కాళ్ళు దగ్గర చేసి బలంగా నిలబడు, స్థిరంగా చూడు అన్నాడు. సో నీ వ్యక్తికి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడన్నా రాని, వాడు ఎన్ని మేకవన్న పులి వేషాలు వేసుకున్నా రాని, పర్వాలేదు. బట్ యూ షుడ్ నీడ్ ఎ క్లారిటీ. ఆ క్లారిటీ ఉన్నప్పుడు స్నేహము ఉంటుంది, నీ డబ్బు నీ దగ్గర ఉంటుంది. ఒకవేళ డబ్బు వెళ్ళిపోయినా నీ ప్రశాంతత పోదు. ఆ స్నేహం కోసమే ఈవెన్ ఇంట్రెస్ట్ నేను టాలరేట్ చేసుకుంటూ, అంటే వేరే టాలరేట్ చేసుకుంటూ ఒక 2-3 lakhs, అంటే వాడు ఎట్లా 2-3 monthsకి మా అంటే ఎంత అవుతుందో ఒక 10,000 ఇంట్రెస్ట్ అవుతుందేమో. ఆ ఇంట్రెస్ట్ నేను బేర్ చేసుకుంటున్నప్పటికీ కూడా దే ఆర్ నాట్, అంటే వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కోసం కాదు, ఇంట్రెస్ట్ ఇచ్చింది కాదు. బట్ ఆ ఇంట్రెస్ట్ మీరు చెప్పిన బ్యాంక్ ఇంట్రెస్ట్, బజాజ్ ఇంట్రెస్ట్ అని ఉంటాయి కదా, 1.5%, అవి బేర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వడానికి ఇవ్వరు. నేను అందుకే చెప్తున్నా, జో హోగియా హో సోగియా చూడదు. ఇక మీదట వింటున్న వాళ్ళు ఎవరైనా, మనమైనా, లెట్ us బీ క్లియర్ అబౌట్ అవర్ లైఫ్ అండ్ అవర్ మనీ అండ్ అవర్ ఫ్రెండ్షిప్స్. లేకపోతే నీ జీవితాన్ని నువ్వే మిస్యూజ్ చేసుకుని తెలిసి నువ్వు కారును గుంతలో పడేసినట్టు, తెలిసి ఒక ఎవరిని నమ్మొద్దు, కన్న తండ్రిని కూడా నమ్మొద్దు డబ్బు విషయంలో. బీ క్లియర్. లేదా ఫ్రీగా ఇచ్చేసి, డాడీ ఇది మన దగ్గర అప్పు గిప్పు దంతా కింద కాదు, నువ్వు అడిగావు, నా దగ్గర అంత లేదు, ఇది తీసుకో డాడీ, మళ్ళీ ఇచ్చేది లేదు. మామ అడిగాడు, మామ 10,000 అడిగా, వద్దు మామ 1,000 రూపాయలు తీసుకో మామ, మళ్ళీ వద్దు మామ మన మధ్యన ప్లీజ్, నా తాన పైసలు లేవు, ఇంకా ఏంది మామ అంత మంచిదేనా. అతను ఒక షాప్ బాగుపడతాను అంటే ఒక షాప్ నేను ఇవ్వను. ఇవే ప్రిన్సిపల్స్ పాటిస్తాను. నిజంగా ఇవ్వాల్సి వస్తే హీ హ్యాస్ టు గో త్రూ ఏ ప్రాసెస్. ఇట్లా వచ్చి అడగగానే డ్రా చేసుకొని పోయినట్టు నా దగ్గర డ్రా చేసుకొని పోనీకి రాదు. హీ హ్యాస్ టు వెయిట్. నేను వెయిట్ చేయించను, టైం పడుతుంది, నాకు క్లారిటీ కావాలి. డాక్యుమెంటేషన్ కంపల్సరీ. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ప్రతి మాట రికార్డ్ చేస్తా. ఇప్పుడు నాకు దగ్గర ఏదైనా వచ్చి కుటుంబ సమస్యలు చెప్తే, చూడత్తమ్మ రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళకి వినిపిస్తా. నేను నువ్వు సత్యమే చెప్పినప్పుడు రికార్డ్ చేయ వద్దంటారు, అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు టాటా బాయ్. రెండోది, వేరే విషయాల గురించి నాతో చెప్పి ఎందుకు, నాతో నువ్వు నీ గురించి చెప్పి నా గురించి చెప్తా. ఇప్పుడు నాతో అందరూ బాగుంటారు, నా సమక్షంలో వేరే వాళ్ళ చర్చ ఎవడూ దేడు. ఎందుకంటే నేను సీక్రెట్స్ తీసేసిన లైఫ్లో. అందరి విషయాలు అందరికి చెప్పడం మొదలుపెట్టిన. లేదా నాకు చెప్పకండి, నాకు డిస్క్రిమినేషన్ లేదు, నాకు అందరు సమానం. తద్వారా నేను ఏ సీక్రెట్స్ దాచుకోను. మీరు సీక్రెట్ అనుకున్నా నాకు చెప్పనే వద్దు, ఇంకా రాంగ్ పర్సన్. ఇట్లా చెప్పడం వల్ల ఎవడికి వాడు రిలాక్స్ అయిపోయి ఉన్నారు. అంతే. సీక్రెట్ అన్న తర్వాత నాకు చెప్పొద్దు, అంతే. సీక్రెట్ నేను ఖచ్చితంగా చెప్తా. నా లైఫ్లో సీక్రెట్స్, నీ సీక్రెట్ నా సీక్రెట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు నీ సీక్రెట్ నేను మోయడానికి పైసలు ఎన్ని రోజులు, అది కూడా నేను వర్క్ చేస్తుంది థాట్ ప్రాసెస్ మీద. ఈ బక్వాస్ సీక్రెట్ ఇవ్వడం వస్తాడు, ఎన్ని రోజులు కూడా అది ఉండదు. 1 year పీరియడ్ నేను చెప్పాను. నీ వాడు చెప్పిన నిమిషానికే చెప్తే ఎవరికైనా కాళ్ళు నువ్వు ఏదైనా చెప్పి చూడు, ఇప్పుడు రోడ్డు మీద చెప్తా, ఎవరికైనా చెప్తా నేను. ఇప్పుడు ఏకదం ఎవ్వడు ఏ న్యూసెన్స్ నా చుట్టూ లేదు. ఎందుకు? ఇది హఠాత్తుగా మేనిఫెస్ట్ కాలే, బట్ కన్సిస్టెంట్ కొన్ని సంవత్సరాలుగా నేను చర్చిస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా నా ప్రయోగం నడుస్తుంటుంది. మనిషి ఉన్నాడు, మనిషికి ఒక మైండ్ ఉంది, ఆ
ఆ మైండ్లో కొన్ని మూర్ఖత్వాలు ఉన్నాయి, కొన్ని క్లారిటీస్ ఉన్నాయి, కొన్ని మంచితనాలు ఉన్నాయి, కాదన్ను. అవన్నీ మనకొద్దు. మనతో ఉన్న మనిషి ఎట్లుండాలో ఆ బైఫర్కేషన్ రావాలి. నీకు నాకు మధ్య సంబంధం ఉంది, ఏ మేరకు ఉంది అనేది డిఫైన్ చేయనంత వరకు కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నేను 100% నా స్నేహితులందరికీ చెప్పాను, జీవితంలో మీరు నాకు డబ్బు ఇవ్వద్దు, నేను మిమ్మల్ని డబ్బు అడగను, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ డబ్బు అంటూ ఎక్స్చేంజ్ అయితే దానికి పని మాధ్యమే కావాలి తప్ప ఎమోషన్ కాదు. ఇప్పుడు దీనికి చెప్పు, ఎంత క్లియర్ ఉంది మెసేజ్. ఇప్పుడు నేను మా భూపాల్ ఉందాం, కానీ నీకు అవసరం రాదా? నేను తీసుకోను, అవసరాలు లేవు నాకు, అసలు అబ్సల్యూట్లీ లేవు. ఉన్నది అనుభవించేవాడికి ఏ అవసరం లేవు. అనుభవించేవాడికి అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇల్లు బాగాలేదు, అంత గోడలు పరలు వాసినాయి, కొత్త ఇల్లు కట్టుకోవాలి, యు ఆర్ ఎంటరింగ్ ఇంటే ప్రాబ్లం. ఉన్నది అనుభవించు, ఎంత బాగుంది. నువ్వు ఎంత ట్రై చేసినా ఇలాంటి ఇల్లు కట్టలేవు అని తెలుసుకున్నా నేను. దిస్ ఇస్ వెరీ కాంప్లెక్స్. ఇందులో చైనీస్ టెక్నాలజీ ఉంది, దాని పైన చూపిరా. చైనీసు, జపనీసు, మంగోలియన్ అందరూ ఉన్నారు ఇందులో. ఇప్పుడు ఉన్న ఇది చూపి ఇది చైనా భాషలో లవ్ అని అర్థం దాని సింబల్కి. అంటే ఇట్లా రాసి 2 గీతలు ఇట్లా అడ్డం పెట్టి ఇట్లా అంటే ఇట్స్ లవ్. అంటే తెలియకుండా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది ఇందులో. కానీ ఎవ్రీ హౌస్ ఇలానే ఉంటది, తెలుసు నాకు, నేను చూడలేదు. సో ఇప్పుడు ఉన్నదాని ఇప్పుడు ఇందులో ఏముండేది, మొత్తం బియ్యం బస్తాలు, ఎదురుగా గొడ్ల చావిడి, చెత్తంతా ఉండేది. నిజానికి ఏ బుర్రున్నాడు దీన్ని క్లీన్ చేసుకుని వాడుకోవాలనుకోడు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మనీ. దీనికి వేస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేసిన 5,000 కలరు, రంగులు, కాంట్రిబ్యూషను, వాడు చేశాడు వాడికి కొంత రెమ్యునరేషను, నేను చేశాను నాకింత రెమ్యునరేషను, వీడు చేశాడు వీడికి ఇంత రెమ్యునరేషను. లిమిటెడే, బట్ ఇట్స్ పీపుల్ షుడ్ బి ఎంజాయ్ చేస్తున్నారు చాలా 100%. ఇది నటన కాదు. ఇప్పుడు మీరు ఎవరు ఉన్నా లేకుండా నా లైఫ్ నాకు తెలుస్తుంది కదా, నన్ను బ్లఫ్ చేసుకునేది. సో మన దగ్గర ఉన్న డబ్బుకి మన ఆనందానికి సంబంధం లేదు, మనం అనుభవించే అర్హతలకి ర్యాంకులకి మన ఆనందానికి సంబంధం లేదు. ఏటికి సంబంధం లేని దానితో సంబంధం పెట్టుకున్నాం అనుకో, అది పోదు. ఇంకా ఎట్లా పోతుంది? సో ఎవరెవరైతే డబ్బుకు సంబంధించి పరిచయం అవుతున్నారో అలాంటి వాళ్ళంతా ఆలోచించాలి. డబ్బు అడగగానే ఇవ్వకూడదు, అలాగని ఇవ్వకుండా ఉండకూడదు. మధ్య మార్గాలు ఉన్నాయి. ఫైండ్ ఎ వే. వ్యక్తికి ఒక పద్ధతి ఉంటుంది, ఫిగర్ అవుట్ చేయాలి. సో ఒక ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ 10 ఏళ్ల నుంచి కలిసి ఉన్నంత మాత్రం డబ్బు ఇవ్వాలన్న గ్యారంటీ ఏం లేదు. సో నేను చెప్తున్నా, ఆర్థిక సంబంధాలు అసలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ పెట్టుకుంటే స్పెసిఫిక్గా వెళ్ళి స్పెసిఫిక్గా చెప్పి నిజంగా కన్సర్న్ ఉంటే అట్లా ఉంటాడు వాడు. లేదా ఏదైనా వర్క్ని ఎక్స్చేంజ్ చేసి, ఉదాహరణకి నేను ఒక ఫ్రెండ్ దగ్గర, నా లైఫ్లో జరిగింది, నేను డబ్బు ఇవ్వను అంటే couple of lakhs, గుడ్ మనీయే, ఇలాగూ నా పెయింటింగ్స్ వేస్తాను, నువ్వు సేల్ చేస్తావు, ఆల్రెడీ చేస్తున్నాడు అది. అందుకని నెక్స్ట్ నేను పెయింటింగ్స్ ఇస్తూ పోతా, అవి సేల్ అయిన డబ్బు నువ్వు తీసేసుకుంటూ ఉండు, నీకు ఓకే అయితే నాకు ఓకే. కానీ అప్పుడు కూడా ఏ పెయింటింగ్ ఎంత కమ్ముతున్నావు నాకు చెప్పాలి, ఇది ఆలోచించుకొని చెప్పు. లేదా నేను డబ్బు సంపాదించి ఇస్తాను, పెయింటింగ్ని ఫ్రీ చేద్దాం. ఒక 1 వీక్ తర్వాత అలా ఏం లేదు, నెక్స్ట్ ఒక 20 పెయింటింగ్స్ నాకు ఇచ్చేసి అది నేను ఎంతకన్నా అమ్ముకుంటే నీకు సంబంధం లేదు, తద్వారా నువ్వు ఈ డబ్బు ఎక్కర్లేదు. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ 20 పెయింటింగ్స్కి ఎందుకు అది నీకు వచ్చే మనీ కదా, అంటే అట్లా అంటలేను. అంటే మరీ అంత రిజిడ్గా ఉండొద్దు, సింపుల్గా ఎమికబుల్గా సొల్యూషన్ అవుతుంది. అనుకున్నది రాకపోవచ్చు కూడా, కానీ ఇవ్వద్దు అంటే మీరు మళ్ళీ యాక్సెప్ట్ అడగట్లేదు కదా మీరు, ఇంకా వద్దు నాకు అని మీరు అమ్మేసుకోండి. అంతే ఒక సింపుల్ సొల్యూషన్, ఒక మధ్య మార్గం. ఇప్పుడు నేను డబ్బు ఇవ్వట్లేదు, తద్వారా నాకు పని అయిపోయింది. ఆ డబ్బు ఇవ్వకుండా నేను ఒక 20 పెయింటింగ్స్ ఆడుతూ పాడుతూ సంవత్సరంలో ఇస్తాను, అది తన జీవితంలో ఎప్పుడన్నా సేల్ చేసుకుంటే ఇంట్లో పెట్టుకుంటాడు, నాకు సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు నాకు ఇచ్చిన డబ్బుకి అది అయిపోయింది. సో ఫైండ్ ఎ వే. అది స్పెసిఫిక్గా ఉండాలి, జనరల్గా ఉండకూడదు. రెండోది, ఇట్ షుడ్ బి ఇన్ రిటర్న్ ఫామ్. నేను చెప్పింది ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ వాట్సాప్, అలాగే ఒక వాయిస్ మెసేజ్. ఇద్దరం ఫోన్ కాల్ రికార్డ్ కూడా చేస్తున్నామమ్మా. సో దయచేసి నువ్వు కూడా విషయంగా చెప్పు, ఇట్లా అనుకున్నాం, తర్వాత ఫైనల్గా చెప్పాను, ఇలా ఉంటుంది. మన ఫ్రెండ్షిప్కి సంబంధం లేదు, మన ఫ్రెండ్షిప్ అజరామరం, మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగ ఉండాలి. ఇది మన ఫ్రెండ్షిప్ని దెబ్బతీస్తే అసలు వద్దు. ఇంకా నేను డబ్బు ఎర్న్ చేసి నెక్స్ట్ ఇయర్ తర్వాతనే నీకు కొంత డబ్బు ఇస్తా, కానీ ఇప్పుడు అది వద్దు, అట్లేం లేదు, ఇదే విషయం, ఇలా చేద్దాం. దీనివల్ల ఏమిటి, ఆ నెక్స్ట్ మళ్ళీ కాన్ చేస్తే మామూలుగా హాయిహాలు నడుస్తున్నాయి. మైండ్ క్లియర్ అయిపోవాలి.
క్లారిటీ ఆఫ్ థాట్ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి బ్రెయిన్ ఫ్రీ అయిపోతుంది. అలా రిలేషన్ మెయింటైన్ చేస్తారా? నాకు అందరితో ఎంతమంది సంబంధాలు ఉన్నాయో, అంటే నేను వ్యాపారం తీసేసిన, అబద్ధం తీసేసిన, తర్వాత ముసుగుల గుద్దులాట తీసేసిన, ఎవరితోనే క్లియర్గా ఉంటా, చేతిలో చేసి ఇదిరా బాబు, నువ్వు అనుకుంటావు ఇయ్యలేకపోవచ్చు, బట్ చూడు ఇట్లా ప్లీజ్, దీన్ని బేస్ చేసుకొని మనం కొట్లాడుకోవడం మనం చూస్తున్నాం కదా సినిమాలో గినిమాల్లో. నేను ఎట్లా తప్పు చేస్తే చెప్పు, నువ్వు చేయకది, మనం బాగుందాం, లేదా ఒకటి నన్ను వదిలేయి వేరే వాడిని చూసుకో. ఈ విషయం నా చర్చించనే వద్దు. క్లియర్ కట్ అట్లా చెప్పగలుగుతామా? నేను చెప్తాను, ఏమి కాదు, ముసుగులో గుద్దులాట లైఫ్ అంతా ప్రాబ్లం. ఇది 2 నిమిషాలు వాడితో గుసగుసలాడితే అందరూ వింటారు. ఇట్లాంటి విషయాలు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పండి. అట్లాంటి టైంలో వాడు ఏం నమ్మకం లేదంటే, నిన్ను నమ్ముతున్నా, నేను నీ మైండ్ నమ్మ, నేను నెక్స్ట్ రాసే పుస్తకం అదే, ఐ ట్రస్ట్ హ్యూమన్ నాట్ హ్యూమన్ మైండ్ అనేది. నాకు మనిషి మైండ్ మీద నమ్మకం లేదురా, నేను మనిషి నమ్ముతా, నేను జీవితకాలం నమ్ముతా నిన్ను నర్సింగ్ని. మైండ్ నమ్మ, ఈ మైండ్ వెదర్ కంటే అధ్వానంగా ఉంటుంది. ఇలా ఎండ ఉంది, రేపు వర్షం వస్తుందో తెలియదు మనకు. ఏదైనా దిస్ ఈజ్ బ్యూటిఫుల్. సో నీ దాంట్లో హాట్స్పాట్ ఉందా? దాన్నే పెట్టుకొని అప్లోడ్ చేస్తా. చూడు, ఇది స్పెసిఫిక్గా అనమాట. అట్లా ఎందుకు అడిగింది తెలుసా? ఇట్లా స్పెసిఫిక్గా అడుగు. ఇప్పుడు నేను ఉన్నా ఇయ్యని అన్నావు అనుకో, నేనేం ఫీల్ అయ్యేవాడిని కాదు అని చెప్పడానికి. అంటే కావాలని అడిగా, అది ఈజీ కాబట్టి కాదు, ఏదైనా ఆచరణ ఇంతే. మీరు రీసెర్చ్ అయినప్పటికీ కూడా నన్ను ఒక 2 lakhs ఉన్నాయంటే నేను ఆలోచించేవాడినేమో. నేను అడుగుతాను, నేను అడిగినా ఇదే చెయ్యి, ఎవరిని నమ్మకు నాతో సహా. అందరు దొంగ నా కొడుకులు ఒకనొక టైంలో. డోంట్ ట్రస్ట్ హ్యూమన్, ట్రస్ట్ హ్యూమన్, డోంట్ ట్రస్ట్ హ్యూమన్ మైండ్. బికాస్ థాట్ ఈస్ ఏమంటారు దాన్ని, వోలటైల్. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, అబ్సల్యూట్లీ తెలియదు. ఇది 2 మార్గాలు అనుకుంటే మళ్ళీ చెప్తా. ఇస్తే స్పెసిఫిక్గా ఇలా అయ్యి, లేకపోతే నువ్వు అడిగినంత ఇవ్వను, ఈ 1000 రూపాయలు తీసుకో, మర్చిపోతున్నాను నేను, పడా బాయ్ బాయ్, అంతే వద్దు. నువ్వు అట్లనే చేస్తావు కదా, కొంతమంది మనీ 2000 ఇచ్చేది, నన్ను అడగక రావు. మన ఇద్దరం ఒకటి సార్. ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తాడు. ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా 10,000 కావాలంటే నా దగ్గర 1000 ఉన్నాయి, 1000 తీసుకో, అది ఇస్తే ఇవ్వు, లేకుంటే 10,000 మాత్రం లేవు. దానికి కూడా నేను అప్డేట్ ఇచ్చి ఇప్పుడు అనుకున్నది కూడా డైరెక్ట్ చెప్పాలి. అయితే ఇప్పుడు నా జీవన విధానం వల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ విషయం కూడా తెలిసింది. 10,000 అడిగితే 1000 రూపాయలు అట్లా ఇస్తున్నాడు. తర్వాత మళ్ళీ దాని అప్డేటెడ్ వర్షన్ గురించి చెప్తున్నా. అట్లా అందరూ వచ్చి 10,000 అడిగితే నేను 11-12 మందికి 1000 రూపాయలు ఇస్తున్నా. తర్వాత మా అమ్మ గుర్తుపట్టింది ప్యాటర్న్, అరే కావాలొచ్చి అడిగి 1000 రూపాయలు దొబ్బుకుపోతున్నారా వీళ్ళు, దీనికి ఇంకేదైనా పద్ధతి ఉందా అంటే అప్పుడు వచ్చింది 1000 రూపాయలు ఇస్తా గానీ ఈ క్యాన్వాస్ అంతా గూట్లో పెట్టాలి. తర్వాత 1000 రూపాయలు ఇస్తా కానీ 2-3 ఉన్నాయి, అక్కడ తీసుకుపోయి జూబ్లీలు తెచ్చి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపో. దీని తర్వాత ఈ 10 మందిలో 9 మంది డ్రాప్ అయ్యారు. పర్సనల్ ఏమి రాదు బాబు, నువ్వు నా బానిసవా లేకపోతే నువ్వు నా పనుడువా, దానికి నువ్వు ఈ పని చేయగలుగుతావా లేదా, పోనీ ఏ పని చేస్తావో చెప్పు. నాకు ఒక ఫ్రెండ్ బలి నచ్చాడు, అరే నేను నీ పెయిన్ కింద చేయను, అట్లా అది చేయను, 1000 రూపాయలు తీసుకుంటున్నా, నువ్వు 8 hours అన్నావు, ఎప్పుడన్నా వేరే ఊరికి లేదన్నా ఇచ్చేది ఉంది అటువంటి ఉంటే చెప్పు, చేస్తాను, నాకు ప్రయాణం ఇష్టం అన్నాడు. నేను జహీరాబాద్ పంపించినాడిని 3 సార్లు, హైదరాబాద్ నుండి పచ్చడి ప్యాక్ చేసి పంపించిన. ఆడు అసలు అడగలేదు ఏం తీస్తున్నావు, హాయిగా పోయి ఊరికే. అంటే నాకు కూడా వాడిని వదిలేసుకోవాలనే ఉంది, అది వాడికి నాకు వేరే ఊరికి వెళ్ళే పనులు లేవు. ఇప్పుడు మా ఫ్రెండ్కి మా అమ్మకి పాన్ పంపించింది ఒకసారి, ఒక ఫ్రెండ్ని ఇచ్చి, ఆడు ఆశ్చర్యపోయిండు. అంటే సోంపు తర్వాత కొన్ని ఒక్కలు మిక్స్ చేసింది. నేను మా అమ్మకి హైదరాబాద్ నుంచి ఇంతే బాగు పంపించిన, నేను ఆడ ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటంటే నువ్వు ఇచ్చొస్తాను ప్రయాణం చేస్తే పోయి ఇచ్చిరా. మా అమ్మ నాకు ఇక్కడ దొరుకుతుంది, అవి కాదే నేను ఇచ్చి పంపిస్తున్నా. అలాగే వాడికి ఏదైనా ఇచ్చి పంపి, పచ్చలు గిచ్చలు కట్టి పంపి. అది సంగతి. ఎందుకంటే వాళ్ళు కూడా అడగడానికి ఇంకొకసారి అడగడానికి అంటే ప్రాబ్లం ఉంటే తప్ప అడగరు. మనం స్పష్టంగా చెప్పాలి. స్పష్టంగా చెప్పడం అంటే అరవడం కాదు, తిట్టడం కాదు, కించపరచడం కాదు, నీ స్థితిని చెప్పడం. అరే నువ్వు అడిగిన దాంట్లో అర్థం ఉంది, నీకు నిజంగా ప్రాబ్లం వచ్చింది కానీ నేను నా గురించి చెప్తున్నా అని చెప్పినప్పుడు ఎవడైనా అర్థం చేసుకుంటాడు.
ఇది నా ఇప్పటివరకు అయితే ఇట్లా క్లియర్గా చెప్పిన తర్వాత అర్థం చెప్పి నేను చాలామందిని అడిగాను, నువ్వు అడిగావు ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మన స్నేహానికి ఏమైనా డోకా ఉందా అది చెప్పురా బాబు ఫస్ట్. ఈ మాట వెరీ ఎఫెక్టివ్. ఇది అడగకుండా అసలు మనం కాన్వర్సేషన్కి ఎంటర్ కావద్దు. ఇప్పుడు ఎక్కడైనా ఇది చేస్తా, నేనేం చేస్తా, ఎవరిని అడిగినా సరే అన్కండిషనల్ అడుగుతా. ఇప్పుడు మీరు ఇంత చెప్పారు, అది చెప్పిన తర్వాత ఇవ్వను అంటే దీనికోసం ఎందుకు అడగడం నన్ను? కాదు అంటే ఆ ఫ్రీడమ్ నాకుందా లేదా, ఆ మాత్రం ఆర్గ్యుమెంట్ ఉంటుందిలే. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ నాకుందా లేదా? ఇతను వచ్చి నన్ను అడిగాడు మనీ, నేను మీరు చెప్పిన కన్వర్జేషన్ నీకు ఇవ్వకపోవడం వల్ల నా స్నేహం లాస్ అవుతుందా అన్నాడు అనుకో. ఏం లాస్ లేదు సార్, ఏం పర్లేదు. తర్వాత ఇవ్వకపోతే ఇంతటి దానికి ఎందుకు అడిగావంటే దాని అర్థం తెలుసా, హీఈస్ నాట్ యువర్ ఫ్రెండ్. చూడదోసుకో. బాయ్ చెప్పండి అందరు. థ్యాంక్ యూ.